అందరికీ ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాక్యముగా సామెతల గ్రంథము 16వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చదువుకుందాము. హృదయ ఆలోచనలు మనుషుని వశము, చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు యెహోవా వలన కలుగును. ఒకని నడతలన్నీయు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును. యెహోవా ఆత్మలను పరిశోధించును. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. ప్రభువునందు ప్రియమైన వారులారా, సహోదరి సహోదరుడా, దేవుడు మనకు చెబుతున్న కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం గమనించినట్లయితే మానవుని యొక్క సహజమైనటువంటి లక్షణాన్ని ఇక్కడ ప్రభువారు దేవుడు లిఖించి పెట్టాడు. హృదయ ఆలోచనలు మనుషుని వశము. ఏమి ఆలోచించాలన్నా, ఏమి తలంచాలన్నా మనిషి ఆధీనంలో ఉంది. కాబట్టి మనిషి ఆలోచనలు వివిధ రకాలు ఉంటాయి. ప్రస్తుతం గనక మనం గమనించినప్పుడు మనిషి ప్రయాసపడుతున్న ప్రతి ప్రయాస సంపద కోసము, డబ్బు కోసము, ఏ రీతిగానైనా సరే ఒక స్థాయిలోనికి రావాలి అన్నటువంటి ప్రాముఖ్యమైన ఉద్దేశాన్ని కలిగి మనిషి పరిగెడుతూ ఉన్నాడు. ఈ పరిగెత్తడం అనేది తప్పు కాదు, కానీ ఈ ప్రయాసపడే విధానంలో తను ఎంచుకుంటున్నటువంటి మార్గాలు మాత్రం గమనించుకోవాల్సినటువంటి అవసరత ఉంది. మనం ప్రాముఖ్యంగా గమనించినప్పుడు స్థాయికి రావాలని, ఉన్నత స్థితికి ఎదగాలని ధనము మీద, డబ్బు మీద ఆశతో పరిగెడుతున్నటువంటి మానవుడు బంధాలను, బంధుత్వాలను మర్చిపోతున్నటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాము. సమయాన్ని కూడా మరిచి తన ఒంటికి రెస్ట్నివ్వకుండా కష్టపడే వారిని సైతం మనం చూస్తూ ఉన్నాము. ఇంకా అనేక రకాలుగా తర్వాత ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి, నచ్చినది అనుభవించడానికి మానవుడు వెచ్చించే సమయాన్ని సైతము మనం చూస్తూ ఉన్నాము. హృదయ ఆలోచనలు మనుషుని వశంలో ఉన్నాయి. ఏది జరగాలన్నా, ఏం చేయాలన్నా మానవుడు నిర్ణయం తీసుకోవచ్చు. కానీ మరొక ప్రాముఖ్యమైన విషయము దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటంట? చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. అయితే ఈ ప్రయాసకు, ఈ ప్రయత్నానికి, మానవుని యొక్క ఆలోచనకు ప్రత్యుత్తరము, సమాధానము ఎవరివ్వగలరు అంటే దేవుడు మాత్రమే ఇవ్వగలడు అని లేఖనం సెలవిస్తూ ఉంది. ఈ లేఖనం మనం చూసినప్పుడు దేవుడు మాత్రమే ఎందుకు ఇవ్వగలడు, ఆయనకు మాత్రమే ఆధిక్యత ఏమిటి అంటే బైబిల్ లేఖనం సెలవిస్తున్న మాట, యెహోవా సృష్టికర్త, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఈ ఆత్మ లేకపోతే ఈ ఉద్దేశము, ఈ మనసు ఎటువైపు పరిగెడుతుందో, ఎందుకోసం పరిగెడుతుందో ఆయనకు మాత్రమే తెలుసు. ఈ మనిషికి ఏమి కావాలో ఆయనకు మాత్రమే తెలుసు అన్న సత్యము మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే ఈ వాక్య భాగము మనం చదువుతూ ఉన్నప్పుడు, ధ్యానిస్తూ ఉన్నప్పుడు మన యొక్క ఆశలు, ఆలోచనలు, మనం వేసే అడుగు, చేసే ప్రయత్నము ఏదైనా అయి ఉండొచ్చు. తప్పేమి లేదు. నీ కుటుంబం కోసం కష్టపడుతున్నావేమో, నీ భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ ఉన్నావేమో, ఉన్నత స్థితికి ఎదగాలని ప్రయత్నాలు కొనసాగిస్తున్నావేమో, కానీ నీ ఆలోచనలు సఫలపరిచే ఈ దేవుని వైపు
ఒక్కసారి గమనించమని ప్రభువు కోరుతా ఉన్నాడు. కుటుంబ యజమానుని మీద ఆధారపడి, కుటుంబ పెద్ద మీద ఆధారపడి, తండ్రి మీద ఆధారపడి ఆ ప్రేమని పొందుకొని వాడు ఎవరూ లేరు. అలాగే ఈ తండ్రి మీద ఆధారపడితే, ఈ యజమానుని మీద ఆధారపడితే ఆయన ఖచ్చితంగా మనకు మేలును అనుగ్రహించువాడు. ఈ సత్యాన్ని గమనించమని ప్రభువు మనలను కోరుతా ఉన్నాడు. ప్రత్యేకంగా ప్రయత్నాలు కొనసాగిస్తూ ప్రయాసపడుతున్న నిన్ను ఉద్దేశించి ప్రభువు చెబుతున్న మాట. మరొక విషయం మనం గమనిస్తే ఇంకా అంటాడు, ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును, యెహోవా ఆత్మలను పరిశోధించును. మనం ఇంతవరకు చదువుకున్నది ఈ వాక్య భాగం చెప్పుకున్నాం కదా. ఈ ప్రయత్నాల్లో మానవుడు చేసే ప్రయత్నం అంతా ఏమనిపిస్తుందంటే, తనకి మంచిగా అనిపిస్తుంది, తను వేసే అడుగు క్షేమకరమైందని అనుకుంటాడు. సొంత చిత్తానికి లేదా సొంత ఆలోచనలకు తన్ను తాను అప్పగించుకున్నవాడు అనేక సార్లు తను ఎంచుకున్న మార్గాన్ని అచీవ్ చేయలేకపోవచ్చు. కొన్నిసార్లు తప్పిపోయే ప్రమాదం ఉంది. అందుకని చెప్తా ఉన్నాడు, దేవుడు ఆత్మలను పరిశోధించువాడంట. ఎందుకంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, ఆయన సృష్టికర్త. అయితే వీటన్నిటి మీద దేవుడు చేయమంటుంది ఏమిటి? మరో ప్రాముఖ్యమైన విషయం. అయితే పనులు చేయడం మంచిది, ప్రయత్నాలు చేయడం మంచిది, ప్రయాసపడడం మంచిది, క్షేమం కొరకు, మంచి కొరకు, ఉన్నత స్థితి కొరకు, దేవుని మహిమార్థమై బ్రతకడం కొరకు. అయితే వీటన్నిటి విషయంలో చేయాల్సిన మరొక పనిని దేవుడు చెప్తా ఉన్నాడు. నీ పనుల భారం యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. దేవుని మీద నుంచాలి అంటే దేవుని మీద ఆనుకోవాలి, దేవుణ్ణి అడిగి చేయాలి. ఈ దేవుణ్ణి అడిగి చేసే ఈ యొక్క ఉద్దేశము లేదా ఈ ప్రయత్నము అనేక సార్లు మనము చేసి ఉండము. ఈ కోవలోనికి బోధిస్తున్న నేను సైతం వస్తాను. నా జీవితంలో దేవుణ్ణి అడగకుండా నా సొంత చిత్తాన్ని ఆధారం చేసుకొని వేదన పడిన క్షణాలు ఎన్నో ఉన్నాయి. కానీ దేవుడు నన్ను ప్రేమించి నాకు ఇచ్చిన ఆలోచనకర్తలు, నన్ను అమితంగా ప్రేమించేవారు, నన్ను నడిపిస్తున్న దారిని బట్టి, వారు చూపిస్తున్న ఆ దారిని బట్టి దేవుని మీద ఆధారపడడం నేర్చుకొని క్రమక్రమంగా ముందుకు సాగుతూ దేవుని చిత్తాన్ని చూడగలుగుతా ఉన్నాను. మనం గమనించినప్పుడు ఇలాగే దేవుని గురించి, దేవుని ఆలోచనల గురించి, భవిష్యత్తుని గురించి చెప్పేవారు అందరికీ ఉండకపోవచ్చేమో. అయితే అనేకసార్లు వాళ్ళు చెప్తున్నప్పుడు మనము వినని వారిగా ఉన్నామేమో. కానీ ఈ ఉదయకాలము లేదా ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభువే ఆలోచనకర్తై, ప్రభువే నీకు యజమానుడై, తండ్రై, తనయుడై చెబుతున్న మాట, ఆయన మీద ఆధారపడమని. కాబట్టి ఒక చక్కని నిర్ణయం తీసుకొని ఆయనని ఆధారం చేసుకొని ఆయన ఇచ్చు ఆ బహుమానమును, ఆ క్షేమమును పొందుకుందాము. ప్రత్యేకంగా నీవు ప్రభువు నామంలో ఈ దీవెనను పొందుకొని అనేకులకు దీవెనకరంగా ఉండాలని దేవుని ఉద్దేశము. మరొక విషయాన్ని మనం గమనిస్తే 4వ వచనంలో ఒక స్పష్టమైన మాటను తెలియజేస్తాడు. ఏమిటంట? యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను.
దేవుడు దాని పని నిమిత్తము ప్రతి వస్తువును కలుగజేశాడు. అంటే మనలను సైతం ఒక ప్రత్యేకమైనటువంటి పర్పస్ కలిగి ఆయన కలుగజేశాడు, సృజించాడు. మనం గమనించినప్పుడు మనం గనుక చూస్తే ఈఎస్వి వర్షన్లో ఇలా ఉంది: ద లార్డ్ హ్యాస్ మేడ్ ఎవ్రీథింగ్ ఫర్ ఇట్స్ పర్పస్. ఇది ఒక ఉద్దేశం కలిగి దాన్ని సృష్టించాడు, సిద్ధపరిచాడు లేదా ప్రత్యేకించాడు. అంటే మన పట్ల ఒక ఉద్దేశము దేవుడు కలిగి ఉన్నాడు. దానికి ఒక సమయం ఉంది. ప్రతి వస్తువును దాని పని నిమిత్తం నిర్ణయించినటువంటి దేవునికి తెలుసు. అయితే తగిన సమయం వచ్చే వరకు వేచి ఉండడము, ప్రయత్నించడము, ప్రయాసపడము దేవుని చిత్తానికి లోబడి, అది మన ముందున్న ముఖ్యమైన గోల్. అయితే ఈ పని జరిగించటంతట్లో మనం ఎలా ముందుకెళ్తున్నాం అనేది ఒక్కసారి మనల్ని మనము గమనించుకోవాలి. నిన్ను నీవు, నన్ను నేను, మనల్ని మనము గమనించుకోవాలి. గమనించుకొని దేవుని మీద ఆధారపడి దేవుని చిత్తాన్ని ఎరిగి మన ప్రయత్నాలు కొనసాగిద్దాం. దేవుడు అనుగ్రహించు మేలును పొందుదాం కాక. దేవుడు ఈ మాటలను దీపిస్తుండగా మన హృదయాన్ని దేవుని చేతిలో పెడదాము. అందరికీ ప్రైజ్ ది లార్డ్.